ఉత్తరాంధ్రలోని మత్స్యకారులను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జీవి రామచంద్రరావు ఆరోపించారు. మంగళవారం పెద్దవాల్టర్లోని జాలారిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ప్రభుత్వం అందించే భరోసా నిధులు ఇప్పటికీ అనేక మంది ఖాతాలో జమ కాలేదన్నారు. వేట విరమణ సమయంలో ఉపాధి లేక మత్స్యకారు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. 2024-2026 సంవత్సరాలకు సంబంధించిన మత్స్యకార సేవా నిధులను వెంటనే విడుదల చేసి ప్రతి మత్స్యకారుడి ఖాతాలో 20,000 రూపాయల చొప్పున జమ చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లాలో సుమారు 13,000 మంది మత్స్యకారులు ఉండగా కేవలం 5,000 మందికే నిధులు అందాయని, మిగిలిన వారికి ఇంకా జమ కాలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఉమ్మడి కళ్యాణ్తో పాటు పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జీవి రామచంద్రరావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిని. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి ఈరోజు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కూటమి అంటేనే 3 ప్రభుత్వాలు. 1 తెలుగుదేశం, 2 జనసేన, 3 బీజేపీ. ఈ 3 ప్రభుత్వాలు మత్స్యకారులకి ఎంత అన్యాయం చేస్తుందంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది ఈ కూటమి ప్రభుత్వం యొక్క మత్స్యకారుల విషయంలో. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మత్స్యకారుల్ని పట్టించుకోకపోవడం, సహకరించకపోవడం, మరి అలాగే గౌరవించకపోవడం. ఈరోజు ఉత్తరాంధ్రలో ఈ 3 జిల్లాల్లో 6 లక్షల మంది ఓటు కలిగినటువంటి ఇంత పెద్ద సామాజిక వర్గాన్ని పట్టించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కూటమి ప్రభుత్వం ఈరోజు మత్స్యకారులు అడుగుతున్నది రాజ్యాంగబద్ధంగా ఏదైతే మీరు వేట నిషేధం టైంలో మత్స్యకార భృతి ఇస్తానన్నది, మత్స్యకార భరోసా అన్నది అడుగుతున్నారు మత్స్యకారులు. అది ప్రభుత్వాలు ఇస్తాయన్నా కాబట్టి అది వాళ్ళ ప్రాథమిక హక్కు కాబట్టి, రాజ్యాంగబద్ధంగా వాళ్ళ హక్కు కాబట్టి అడుగుతున్నారు. ఈ అడుగుతునేటప్పుడు ఎన్ని వినతి పత్రాలు అన్ని అధికారులకు ఇచ్చినప్పుడు కూడా, కూటమి ప్రభుత్వంలో ఎంతమంది అధికారులకి వినతి పత్రం ఇచ్చినా కూడా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వాలు ఈ విధంగానే ఉన్నాయి. మరి ఈ పేద కుటుంబాలు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో, ఒకరోజు తింటే మరుసటి రోజు వస్తున్న పరిస్థితి. ఈరోజు వేటకు వెళ్తే ఒకరోజు మత్స్య సంపద పడవచ్చు, పడకపోవచ్చు. ఒకరోజు వెళ్తే వాళ్ళకు వచ్చింది 500 నుంచి 600 రూపాయలు వాళ్ళ యొక్క ఆదాయం. మరి గత సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా 2 నెలలు వేట నిషేధం అని ప్రభుత్వమే నిర్ణయించింది. ఈ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ప్రభుత్వాలు మత్స్యకారులకి మత్స్యకార భృతి అని ఒక స్కీమ్ పెట్టారు. ఈ స్కీమ్ ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే ఈ మత్స్యకార భరోసా కానీ, మత్స్యకార భృతి కానీ వీటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మత్స్యకారుల అకౌంట్లో డబ్బులు పడకపోవడం మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇలా కూటమి ప్రభుత్వం 3 పార్టీల్లో ఉన్నటువంటి 3 నాయకులు పట్టించుకోకపోతే ఇంకా పేద మత్స్యకారులు ఏ విధంగా ఎవరికి వినతి పత్రాలు చెప్పుకుంటాం, ఎంతమందికి మనం అర్జీలు పెట్టుకుంటాం? ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ విశాఖపట్నంలో చూస్తున్నాం మేము. ఈరోజు మత్స్యకారులు ఒకరోజు ఒక పూట అన్నం లేకపోతే ఏ విధంగా ఉంటుందో పరిస్థితి అనే విషయం పెద్దవాళ్ళకి అర్థం అవ్వాలి. ఎందుకంటే మత్స్యకారులు ఎంత దీనస్థితిలో ఉన్నారంటే, ఈరోజు ఇప్పుడే వార్డులోకి వెళ్ళి చూసి వచ్చాం. పాపం వాళ్ళ ఆవేశం, వాళ్ళ యొక్క ఆనందం, వాళ్ళ యొక్క వాళ్ళ బాధ మాకు చెప్తుంటే మాకు కళ్ళంట నీళ్ళు వచ్చే పరిస్థితి మాకు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు పట్టించుకోకపోతే రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం, ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం ఉంటుంది. కానీ ప్రజలు అంటేనే ప్రభుత్వం అంటేనే ప్రజలు మరి ఈరోజు మత్స్యకార భరోసా అని కానీ 2024లో ఈ రోజుకి కూడా పెండింగ్ ఉంది. 2026 వచ్చినప్పుడు కూడా 2024లో జరిగినటువంటి ఈ మత్స్యకార భరోసా ఏదైతే పెండింగ్ ఉందో ఇప్పటివరకు కూడా మత్స్యకారుల ఖాతాలోకి ఇప్పటివరకు జమ కాలేదు. ఈ 2 నెలలు ఈ వేట నిషేధం టైంలో ఇస్తానన్న మత్స్యకార భృతి కూడా ఇప్పటివరకు కూడా పడలేదు. కాబట్టి ప్రభుత్వాలు ఒకసారి ముందు చూసి
మత్స్యకారులను ఆదుకుంటారని, వాళ్ళని గుర్తిస్తారని, వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారని ఈ మీడియా మూలకంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను 18వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల్ని. ఈరోజు మత్స్యకారుల్ని ఎంత దీనస్థితిలో పెట్టేటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, రానున్న రోజుల్లో మా మత్స్యకారులందరూ కూడా చాలా పెద్ద నిర్ణయం తీసుకొని బుద్ధి చెప్పే దిశగా ఉంటుందని ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎంత దౌర్భాగ్యం అంటే, విశాఖ జిల్లాలో 13,000 మంది అర్హులు ఉంటే 5,000 మందికి పడింది, ఇంకా 8,000 మందికి పడలేదు. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ అని, లేకపోతే 3 మీటర్లు ఉన్నాయి 4 మీటర్లు ఉన్నాయి షాక్ చెప్పి, మీరు ఎవరు చెప్పారు మీకు ఏమన్నా 20,000 రూపాయలు అని చెప్పి, ఎలక్షన్ ముందు 20,000 మంది చెప్తే మా మత్స్యకారులు ఆశపడి అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఓట్లు వేశారు. ఆ రోజు మీకు లేదా 3 మీటర్లు ఉంటాయని మత్స్యకారులకి? 13,000 మందికే కదా గత ప్రభుత్వంలో మేము జారీ చేసాం. ఇవాళ 5,000 మందికి చేసి వారం రోజులు అవుతున్నా కానీ కలెక్టర్ ఆఫీస్లో ధర్నాలు చేస్తున్నాం, కమిషనర్లకి వినతిపత్రాలు ఇస్తున్నాం. మరి జీవీ రామచంద్రరావు అవ్వచ్చు, అలాగే పెద్దలు అందరూ కూడా వాళ్ళు ఈ మీడియా ద్వారా తెలియపరిచినా కానీ నిమ్మక నీరెత్తినటువంటి విషయంగా మీరు పక్కన పెడుతున్నారు. ఏమయ్యా మత్స్యశాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు, మీకు నిజంగా మత్స్యకారుల మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మీరు నేను వెరిఫికేషన్ చేసి ఎవరికైతే పడలేదో వారికి డబ్బులు పడేది చేయండి. 60 రోజులు వీళ్ళు వేటకి వెళ్ళరయ్యా. 60 రోజులు ఏం తింటారు వీళ్ళు? అరే కరెక్ట్గా డబ్బులు పడితే ఆశ చూస్తే ఏదో ఒక షాక్ చెప్పి ఆఫ్ చేశారు. దయచేసి మా మత్స్యకారుల మీద మీరు చూపిస్తున్న ఇటువంటి నిర్ణయం తప్పు. దయచేసి మీకు 2 చేతులు పెట్టి నమస్కరిస్తున్నాం. అందరి కుటుంబాలు ఒకలా ఉండవు, అన్ని జాతులు ఒకలా ఉండవు. రెక్కాడితే కానీ డొక్కాడ లేని పరిస్థితులు మావి. ఒక 2-3 ఏళ్ళు తుఫాను, తర్వాత అన్సీజను, తర్వాత మేము చనిపోయినా కానీ వ్యాట్ నిషేధం, ఇలాంటివి ఎన్నో విపత్తులతో మేము ఎదుర్కొని లోపలికి వెళ్తే వస్తామో రాదో తెలియదు. ఈ సంవత్సరం వన్ సీజన్లో 20,000 పడతాయని ఆ 20,000 రూపాయలు ఆ 2 నెలలు తింటామని ఎంత ఆశగా ఉంటారు. ఇది కూడా మీరు చేతులు ఎత్తేసిన పరిస్థితి. దయచేసి ఇది ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని వెనక్కి తీసుకొని మిగతా ఎవరికైతే పడాలో ఆ డబ్బులన్నీ వారికి ఖాతాల్లో వేసి అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే వేసారో ఆ డబ్బులు అందులో కూడా నీకు 10,000 నాకు 10,000, ఒక బోటుకి 10,000 10 మంది వెళ్తే అందులో 4 రైతులు వారి కుటుంబ సభ్యులు సన్నిహితులు వేరు ఆ దొంగ పేర్లు పెట్టుకొని 10,000 పంచుకునే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. నిజమైన మత్స్యకారుడికి, వేటకెళ్ళే మత్స్యకారుడికి అన్యాయం జరగకూడదని మా వేదన.